అయిపోయింది అక్కడేసి. జై తెలుగుదేశం. మహానాడు రెండవ రోజు కార్యక్రమాన్ని సమయానికన్నా ముందే ప్రారంభించుకుంటున్నాం. దాదాపు 22 నిమిషాల ముందే ప్రారంభించుకుంటున్నామంటే ఎంతటి ఉత్సాహం మధ్య ఈ సమావేశం కొనసాగుతుందో అర్థమవుతోంది. వేదికను అలంకరించినటువంటి జాతీయ అధ్యక్షులకు, వేదికను అలంకరించినటువంటి పోలిట్ బ్యూరో సభ్యులకు, రెండవ రోజు సమావేశానికి విచ్చేసినటువంటి స్టేట్ కమిటీ, నేషనల్ కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్కు, క్షేత్రస్థాయిలో పాలు పంచుకుంటున్నటువంటి లక్షలాది మంది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు రెండవ రోజు మహానాడు సగౌరవంగా ఆహ్వానం పలుకుతూ ఉంది. మొట్టమొదటిగా ఈరోజు మనం అన్న నందమూరి తారక రామారావు గారిని గుర్తించుకుని వారికి నివాళులు అర్పించేటువంటి కార్యక్రమంతో సభా కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇప్పుడే మన జాతీయ అధ్యక్షుల వారు మన పార్టీలో ఉన్న నిలువెత్తు విగ్రహానికి పూలమాలాలంకరణ చేసి వేదిక మీదకు రావడం జరిగింది. ఈ సమావేశాన్ని ప్రారంభించుకుంటూ మనం ఈరోజు ఒక మహాపురుషుడిని స్మరించుకుంటూ ఈ రెండవ రోజు కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం. ఇది అన్న నందమూరి తారక రామారావు గారిని స్మరించుకునేటువంటి రోజు, చరిత్రను గుర్తు చేసుకునేటువంటి సందర్భం. కాంగ్రెస్ పార్టీ కబంధ హస్తాల్లో నలిగిపోతున్నటువంటి తెలుగు జాతి పౌరుషాన్ని తట్టి లేపినటువంటి మహోన్నత వ్యక్తి గురించి తెలుసుకునేటువంటి రోజు, గుర్తు చేసుకునేటువంటి రోజు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటినటువంటి మహోన్నతుడు, మనందరి రాజకీయ జీవన